హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొన్ని నెలల క్రితం పేపర్లో సుబ్బరామరెడ్డి గురించి ఒక వార్త వచ్చింది. 8,000 కోట్లు బ్యాంకుల్లో ఎంట్రీ అయినాయి అని. రీసెంట్ వార్త ఏందైతే యూట్యూబ్లో బ్యాంకులు ఆయనకి 5,700 కోట్లు రాయితీ ఇచ్చాయి, తీసేసినాయి అని వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమే. ఎందుకంటే మనం చూస్తుంటాం కదా, క్వార్టర్లీ రిజల్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు 5,000 కోట్ల లాభంతో ఘన విజయం సాధించింది. ఎస్బీఐ బ్యాంకు 15,000 కోట్ల లాభంతో సంచలనం సృష్టించింది వార్త వేస్తుంటారు. ఆ లాభాలన్నీ ఎవరి కోసం అనుకుంటున్నారు? ఇలాంటి పెద్దవాళ్ళ కోసమే. చిన్న చిన్న వాళ్ళ కాడ లాభాలు వసూలు చేసి, చిన్న చిన్న లోన్ల కాడ పీడించి వసూలు చేసి పెద్దవాళ్ళకి పెడతారన్నమాట. అదంతే, మనం ఎంత అనుకున్నా జరిగేదే. పెద్ద వాళ్ళ సంస్థలు ఆదుకోవడం కోసం ఈ రాజకీయ నాయకులు వీళ్ళంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అంతే, మనం చేసేది ఏం లేదు. అదే చెప్తారు కదా, కాకులను కొట్టి గదలుగా పెట్టడం అనేది. అదే కాకులను కొట్టి గదలుగా పెట్టడం అంటే ఇంకంతే.